ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాదయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు నేను భగవద్గీతలో సాంఖ్యయోగం ద్వితీయాధ్యాయంలో 11వ శ్లోకం. అశోచానన్వశోచస్వం శ్రీ భగవానువాచ. శ్రీకృష్ణుడు చెప్పాను, అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతసో న గత సోంచ నాను శోచంతి పండితాః. పదవిచ్ఛేదం. అశోచాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాంశం అగతాసం చ న అనుశోచంతి పండితాః. త్వం నీవు అశోచ్య దుఃఖింపు తగిన వారిని గురించి, అన్వశోచః దుఃఖించితివి, ప్రజ్ఞానవాదాంచ పండితులను పలుకునట్టి మాటలను కూడా భాషసే పలుకుచున్నావు. పండితా ఆత్మజ్ఞానం తత్వజ్ఞానం గలవారు, గతాసూన్ మరణించిన వారిల గురించి, అగతాసూంచ బతుకుండు వారిని గురించి, నా అనుశోచంతి దుఃఖింపరు. నీవు దుఃఖింప తగిన వారిని గురించి దుఃఖించుంటివి. పండితులు వివేకవంతులు పలుకునట్టి మాటలను పలుకుచున్నావు. ఆత్మజ్ఞానం గలవారు సచ్చిన వారిల గురించి, బతికి ఉండి వారిని గురించి కూడా కానీ దుఃఖింపరు. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి శ్రీకృష్ణ భగవాని ధర్మోపదేశం, గీతోపదేశం ప్రారంభమవుతుంది. భగవద్గీత కల్పవృక్షమునికి ఇది బీజమగును, అనగా మూలమగును. కావున ఋష్యాన్యాసములో అశోచనన్వశోచస్త్వమితి బీజం అనే తెలుపుటకు కారణమైనది. వటబీజములో వటవృక్షములాగానే నిగూడి ఉన్నట్టున్నదో అలాగను ధర్మములనియు గీతాశాస్త్రము అందముడి ఉన్నది. రణరంగమున మిక్కిలి స్వల్పకాలములో 18 అధ్యాయులతో కూడిన మహోన్నత గ్రంథోపదేశం చుటకు వ్యవధి ఏది అని కొందరు విమర్శకులు శంకిస్తున్నారు. భగవన్మహిమాతిశయం తెలియక శ్రీకృష్ణుడు కూడా వారి వల్ల ఒక సామాన్య మాధుడని తలంచుట చేతనే ఈ శంక కలుగుటకు కారణం. గొప్పదైన మర్రి చెట్టును మిక్కిలి సూక్ష్మమైన బీజంలో నిమిడిచి సృష్టించిన భగవంతునికి ఇది పెద్ద సంగతి కాదు. సూత్రపాయంగా శ్రీకృష్ణుడు బోధించిన వాక్యములు గ్రహించి యమున దీపంలో ఏకాంతంగా నుండి శ్రీకృష్ణుని స్నాస్యము తెలుసుకొని శ్రీ వ్యాస భగవానుడు దీని గ్రంథరూపము రచించను. కనుకనే అస్య శ్రీ మద్భగవద్గీతా శాస్త్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో ఋషి అను ఋష్యాన్యాసం నిరూపించడానికి కారణమైనది. శ్రీకృష్ణుని అవతారం శ్రీ వ్యాసుడు అనుడిచే ఆయనకు శ్రీకృష్ణాస్యములని తెలియ శక్తి గల. దీని మరి ఒక దృష్టాంతం తెలియగలదు. శివసిదంబరములను సనకాది ఋషులు వ్యాకరణ శాస్త్రమంతి 14 సూత్ర వ్యాకంలో డమరక ధ్వనిచే శ్రీ పరమశివుడు ఉపదేశించను. వాడిని పాణి మహర్షి అష్టాధ్యాయంగా రచించను. వానికి శ్రీ పతంజలి ముని మహాభాష్యమును వరురుచి ఋషి కార్తీకమును రచించారు. ఈ మహావాక్యకారణ శాస్త్రం అంతే 14 ధ్వనులు అమర్చిన బోధించిన సర్వేశ్వర శక్తి ఎటువంటిదో శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతాశాస్త్రమును అటువంటిదే. కావున వ్యాకరణ పాఠంతో ఇది మహేశ్వరాని సూత్ర న్యాది సంధ్యార్థాన్ని అని పఠించుటకు తావసానే నటరాజో సంవాద ఢంకాన్ పంచవారం ఉద్ధృత కామసనకాది సిద్ధ నేత్ర విమర్శే శివసూత్రజాలం అని చెప్పుటకు కారణం. స్వస్తి. జై శ్రీరామ్.